కూటమికి మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డుపడితే రెడ్ బుక్ లో పేర్లు నమోదు చేసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఏపీ ఎంతో వెనుకబడిందన్నారు. విధ్వంస పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎన్నో కంపెనీలను వాటాల కోసం తరిమేశారని ఆరోపించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని చెప్పారు. 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా, మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. పేదరికం లేకుండా చేయాలంటే ఉద్యోగాలే కల్పనగా మనందరం ముందరికెళ్ళాలి. వైకాపా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. వాళ్ళు పని చేయరు, పని చేయాలనుకున్న వాళ్ళ చేత పని చేయనీరు. ఈరోజు కొత్తగా చెప్తున్నారు ఈ ప్లాంట్ల ద్వారా ఏదో అయిపోతుందని. వాళ్ళని అడుగుతున్నా, మీరు ఇంట్లో గ్యాస్ సిలిండర్లు వాడరా, కట్టెపొయ్యిలు వాడుతున్నారా? ఆ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ ఇది. ఎందుకు మీరు అపోహలు కల్పిస్తారు? ప్లాంట్కి అడ్డు పడితే ఎర్ర బుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. తప్పుడు ప్రచారం చేస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వైకాపా నాయకులకు నేను హెచ్చరిక చేస్తూ